బీసీ రిజర్వేషన్ పై రేవంత్ స్పష్టత. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయనుందన్నారు. ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం ఓబీసీలపై రాజకీయాలు ఆడుతోంది. రిజర్వేషన్లపై కాంగ్రెస్ స్పష్టమైన స్థానాన్ని తీసుకుంది. కులగణన రిజర్వేషన్ల కోసం పోరాటం కొనసాగుతుంది అని హెచ్చరించారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందన్న ప్రచారం మరోసారి రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ తీవ్రంగా స్పందిస్తూ బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తుందని ఎవడెవడో చెబితే నమ్మాలా అని ప్రశ్నించారు. గతంలోనూ ఇలాంటి వార్తలను నేతలు ఖండించినప్పటికీ మళ్లీ తెరపైకి రావడం వెనుక పరోక్ష రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయంటూ రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం బలమైన అండ. నేటి నుంచి ప్రతి చేనేత కుటుంబానికి నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. చేనేత వస్త్రాలపై జీఎస్టీని భరించనుండగా థ్రిఫ్ట్ ఫండ్ కింద ఏడాదికి 5 కోట్లు మంజూరు. చేనేతకు ఎప్పుడూ వెన్నంటి ఉంటామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. టీటీడీపీ నేతలపై ఎఫ్ఐఆర్లు, అరెస్టుల నేపథ్యంలో పశ్చిమ గోదావరిలో రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబుకు అండగా ఉన్నందుకే తమపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలపై కక్ష సాధింపుగా వేరే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అదే సమయంలో చంద్రబాబు సింగూరు ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పే ప్రయత్నం చేశారు. చైనాలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన చేయనున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో మోదీ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు రాజకీయంగా, వ్యాపార పరంగా ప్రాధాన్యం ఏర్పడింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై సుంకాలు విధించడంతో చైనాలో మోదీ చర్చలకు వెళ్తుండటంతో ఈ పర్యటనపై అంతర్జాతీయ దృష్టి పెరిగింది. ఎన్నికల సంఘంపై అణుబాంబు వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ మహారాష్ట్రలో ఈసీ అక్రమాలకు పాల్పడిందని, బీజేపీతో కుమ్మక్కై పనిచేస్తుందని ఆరోపించారు. సాయంత్రం 5 తర్వాత ఓటింగ్ ఒక్కసారిగా పెరగడం అనుమానాస్పదమంటూ ఈవీఎంలపై తీవ్రమైన సందేహాలు వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం లాంటి వారిని నమ్మి ప్రజలు మోసపోతున్నారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, అప్పుల కోసం రేవంత్ ప్రభుత్వం అరులు చేస్తుందని ఎద్దేవా చేశారు. బీసీ, రైతు, మైనారిటీల పేరుతో మోసం చేశారని, హామీలు నెరవేర్చకుండా ఢిల్లీలో గగ్గోలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. సినీ కార్మికుల వేతనాలు 30% పెంచాలని నిర్మాతలతో చర్చలు ముగిశాయి. త్వరలో పెరిగిన వేతనాలతో సినిమాలు ప్రారంభం కానున్నాయి. గతంలో సినీ కార్మికులు సమ్మెకు దిగిన నేపథ్యంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యాచరణ చేపట్టగా నిర్మాతలతో అవగాహనకు వచ్చారు. 3 రోజులుగా టాలీవుడ్ షూటింగ్లకు అంతరాయం వచ్చినా ఇప్పుడేమీ సమస్య లేకుండా చిత్రీకరణలన్నీ పునఃప్రారంభం కానున్నాయి. హైదరాబాద్లో ఆరాంఘర్ ఫ్లైఓవర్ పై యువకులు స్టంట్స్ చేస్తూ హల్చల్ చేశారు. స్కూటీలపై ప్రమాదకరంగా స్టంట్లు చేస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలిగించారు. ఒకరు స్కూటీపై సాహసోపేతంగా ప్రయాణిస్తుండగా మరో యువకుడు పక్కనే వెళ్తూ ఆ దృశ్యాలను వీడియో తీశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.